హలో గైస్. సో ప్రజెంట్ అయితే మనం అమలాపూర్లో అయితే 2000 ఎల్పీ చాలా ప్లాంట్ డిస్టిల్ వాటర్ బ్యాటరీ వాటర్ అయితే ప్లాంట్ అయింది. సో హలో గైస్, ప్రజెంట్ అయితే మన అమలాపూర్లో 2000 ఎల్పీ చారో ప్లాంట్ విత్ డిస్టిల్ వాటర్ మన బ్యాటరీ వాటర్ అయితే ప్లాంట్ వేయడం జరిగింది. సో అమలాపురం ప్రజలారా, ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా వాటర్ కావాలంటే మన సుజ్జల వాటర్ త్రూఅవుట్ అమలాపురం 4 మండలాల్లో కూడా ఎవరికైనా వాటర్ కావాలంటే కింద సప్లై చేయడం జరుగుతుంది విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇన్ ఫ్యూచర్ లో మన సుజ్జల వాటర్ బాటిల్స్ కూడా తయారవుతాయి. సో ఇది తయారు చేసింది ఎవరంటే మన తల్లి బాలాజీ అని, మన బ్యాటరీ షాప్ యాక్చువల్ గా అనేది మన రెడ్ బ్రిడ్జ్ దగ్గర మన షాప్ అయితే ఉంటది. సో అన్ని సరదా నెంబర్ ఇస్తాను, మీకు కాంటాక్ట్ అవ్వండి. మీకు బ్యాటరీ రిలేటెడ్ కానీ వాటర్ రిలేటెడ్ కానీ ఏం కావాలన్నా, ఏదైనా అడ్వైజులు కావాలన్నా, ఏదైనా అమలాపూర్లో హెల్ప్ కావాలన్నా అన్ని చేసేస్తాడు. సో ఇలా 2000 ప్లాంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ ఈ ప్లాంట్ వేయాలని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. యాక్చువల్గా బ్యాంక్ లోన్కి వెళ్ళాడు. బ్యాంక్ లోన్ సంగతి తెలిసింది కదా, బ్యాంక్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అడిగినట్టు ఎవరు ఏదైనా ఒక 5-6 నెలలు తిప్పించుకొని టైం చూసి ఇచ్చారు. సర్లే ఇంక మొత్తం కృషించి నేర్చిపోయాడు, ఈ టైంలో ఇద్దాం కొంచెం కుర్రోడు మళ్ళీ ఫామ్లోకి వస్తారని ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. సో అన్నయ్య మనకి ప్లాంట్ ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసినందుకు. ఎంతో లాంగ్ టైం అయినా సరే వేరే వాళ్ళు ఎవరిని మా సజెషన్ తీసుకోకుండా నాకు డైరెక్ట్ ప్లాంట్ ఇచ్చాడు. వెరీ వెరీ థ్యాంక్ యూ. సో అన్ని మాటల్లో ఒకసారి ప్లాంట్ గురించి, అలాగే ఫస్ట్ థింగ్ నన్ను ఎలా నమ్మడు ఏంటి కాన్సెప్ట్. నేను ఈ ప్లాంట్ కోసం చాలా మంది మా ఫ్రెండ్స్ అందరిని అడిగాను. తర్వాత ఏంటంటే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దామని చెక్ చేసేటప్పుడు యూట్యూబ్లో మనోడు వీడియో ఒకటి చూసాను అనమాట. ఐఎస్ఎఫ్ ప్లాంట్ ఒకటి చేశాడు, ఆ వీడియో ఒకటి చూసాను. చూసి వెంటనే బ్రదర్ అని చెప్పి ఫోన్ చేస్తే అన్న నేను చేస్తాను అని చెప్పేసి అన్నారు. తర్వాత క్వాలిటీల కోసం మాట్లాడిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి మనోడు ఇచ్చే క్వాలిటీకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ప్రైస్లో కూడా చాలా వేరియేషన్ కనపడుతుంది. నెక్స్ట్ మనోడు చేసేది కూడా అప్డేటెడ్గా చేస్తున్నాడు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా. దానికోసం ఏంటంటే నేను ఈ 4 months నుంచి కూడా మనోడిని ఇక 100% ఫాలోఅప్ చేస్తూ ఇంకా మనోడికి ఫైనల్గా ఈ ఆర్డర్ ఇచ్చాను. కానీ చాలా క్వాలిటీగా చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నాకు ఏదైతే నేను క్వాలిటీ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను సేమ్ అదే క్వాలిటీ మనోడు కూడా ఎక్కడ ఏ మెటీరియల్లో కూడా అసలు కాంప్రమైజ్ కాకుండా నేను కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ నాకు తగ్గట్టుగానే మనోడు కూడా అన్న ఇది వద్దులే ఇలా చేద్దాం ఇది మార్చేద్దాం అని చెప్పేసి అలా 100% ఇచ్చాడు. బ్రదర్ అయితే మాత్రం నాకు 100% సాటిస్ఫై చేసాడు. మరి ఎవరికైనా ప్లాంట్లు కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. మనోడి నెంబర్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ మీకు స్క్రీన్ కూడా ఇస్తాడు. కాకపోతే నాకు చెప్తే నేను కూడా తమ్ముని ఫాలోఅప్ చేసి అండ్ మనం 100% క్వాలిటీ. నెక్స్ట్ ఏంటంటే మనకి క్వాలిటీ కాదు, ప్రజలకి హెల్త్ కూడా కావాలి. మనం ప్రజలతోనే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనుషులతో అది 100% మనోడు ఇవ్వగలడు. నెక్స్ట్ ఏంటంటే మన బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ కావడానికి క్వాలిటీ మెయిన్. అది మీకు ఏదైనా కావాలంటే చెప్పండి. సో అమలాపూర్లో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అన్నయ్యకి సరదా ఫోన్ చేయండి. సో ఇప్పుడు మన ప్లాంట్ యొక్క క్వాలిటీ అలాగే ఏమి ఇచ్చాం అనేది ఒకసారి మీరు రౌండప్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ బోర్ కదా, మన బోర్ మామూలుగా 10,000-12 రూపాయల పంపు ఫస్ట్ పెడదాం అనుకున్నాం. బట్ మనం చేసే బిజినెస్ కి సరిపోదని అప్పటికప్పుడు ఒక 60,000 వచ్చైనా సరే ఒక 1.5 పైప్ లైన్ సిబిఎస్ లైన్ యూస్ చేసి అలాగే ఒక 35,000 రూపాయల పంప్ అయితే మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. చాలా పెద్ద పంపు. అనే సరిపోదేమో అని ఒక మాట అన్నందుకు మళ్ళీ ఒక 60,000 అయితే పెట్టుబడి పెట్టాడు. సో ఈ విధంగా మన తర్వాత రా వాటర్ పంపు, దానికి బోర్ ఆటోమేషన్. మనకి ఎక్కడైనా సరే ప్రతిసారి ట్యాంక్ లో నీరు ఉన్నా లేదా యాత్ర పడకూడదు, మళ్ళీ నీరు కారిపోవడం అన్ని జరుగుతుంది కదా. ఇప్పుడు హెడ్ ట్యాంక్ లో బోర్ ఆటోమేషన్. దాని తర్వాత రెండో స్టేజ్ మనకి రా వాటర్ పంపు విరాట్ సిఆర్ఎల్. మన పంపు తర్వాత ఎస్వి సాలిడ్ వాళ్ళు మళ్ళీ అయిందా, అలాగే పంపు తర్వాత ఎస్వి వాళ్ళు, అలాగే మన 1465 వెజల్స్ మనం యూస్ చేయడం జరిగింది. మొత్తం కూడా సిపిఎస్సి పైప్ లైన్. ఎక్కడ కూడా ఒక మిస్టేక్ ఉంది అని ఎక్కడ మన కుర్రోళ్ళు లేదు వద్దు చెప్తాను. వేసి కాయిన్ వేసి అలాగే నీరు వస్తుంది.